శ్రీమాత్రే నమః. మిత్రులందరికీ శుభోదయం. ఈరోజు శ్రీ పరాభవన సంవత్సర ఆషాఢ బహుళ నవమి శుక్రవారం. ఈరోజు కృత్తిక నక్షత్రం. ఈరోజు నవమి మధ్యాహ్నం 1:39 వరకు ఉంది. తదుపరి దశమి. ఈరోజు ఆగస్టు 7, 2026 తేదీ శుక్రవారం. ఈరోజు వజ్రం ఉదయం 7 వరకు ఉంది. దుర్ముహూర్తం ఉదయం 8:16 లాగైతే 9:07 వరకు ఉంది. మరలా తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:32 లాగైతే 1:23 వరకు కూడా దుర్ముహూర్తం ఇవ్వడం జరిగింది. ఈరోజు పంచాంగరీత్యా ఈ రకమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. అలాగే ఈరోజు నక్షత్రం ఏంటంటే కృత్తిక నక్షత్రం. ఎవరికి తారాబలం కుదురుతుందో మనం పరిశీలించినట్లయితే భరణి, రోహిణి, మృగశిర, పునర్వసు, ఆశ్లేష, పుబ్బ, హస్త, చిత్త, విశాఖ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, శ్రవణం, ధనిష్ట, పూర్వభద్ర, రేవతి. ఈ నక్షత్రంలో జన్మించినటువంటి మన మిత్రులందరికీ కూడా ఈరోజు నక్షత్రం ఏంటంటే కృత్తిక అనుకూలంగా ఉంటుంది. అందువల్ల ఇప్పుడు చెప్పినటువంటి నక్షత్ర జాతకులందరికీ ఈరోజు శుభకరంగా ఉండే అవకాశం ఉంది. అలాగే రాశి ఫలాలను మనం పరిశీలించినట్లయితే మేషరాశిలో జన్మించిన వాళ్ళకి ధనాదాయం వృద్ధి చెందుతుంది. వృషభ రాశిలో జన్మించిన వాళ్ళకి ఆరోగ్యం చేకూరుతుంది. మిథున రాశిలో జన్మించిన వాళ్ళకి అనారోగ్య సూచన ఉంది. కర్కాటక రాశిలో జన్మించిన వాళ్ళకి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. సింహరాశిలో జన్మించిన వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. కన్యారాశిలో జన్మించిన వాళ్ళకి పితృరాజధానికి సంబంధించిన శుభవార్తలు అంటారు. తులారాశిలో జన్మించిన వాళ్ళకి అనారోగ్య సూచన ఉంది. వృశ్చిక రాశిలో జన్మించిన వాళ్ళకి కళతరపురకు ధనలాభం కలుగుతుంది. ధనురాశిలో జన్మించిన వాళ్ళకి శత్రుభయం కలుగుతుంది. మకర రాశిలో జన్మించిన వాళ్ళకి సంతానానికి సంబంధించిన శుభవార్తలు అంటారు. కుంభరాశిలో జన్మించిన వాళ్ళకి ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సిన అవసరం ఉంటుంది. మేన రాశిలో జన్మించిన వాళ్ళకి పరాక్రమంతో అంటే ఆదాయం ఏర్పడతాయి. ఈరోజు ద్వాదశ రాశి యొక్క ఫలితాలు ఈ రకంగా తెలియజేయడం జరిగింది. అలాగే ఈరోజు నవమి, దశమి 2 తిథులు కలయిక వచ్చింది. అలాగే శుక్రవారం కృత్తిక నక్షత్రం వచ్చింది. అందువలన ఇక్కడ రవి శుక్రుల కలయిక బలీయంగా ఉంది. ఈ రెండింటి కలయిక కూడా విరోధంగా మనకు గోచరిస్తుంది. అందువల్ల ఈరోజు రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ, సమాజంలో ఉన్నత వర్గాల్లో ఉన్న వాళ్ళకి కానీ, కళారంగంలో ఉన్న వాళ్ళకి కానీ, కళాత్మకమైనటువంటి వస్తువులు క్రయ విక్రయాలు చేసిన వాళ్ళకి కానీ అతి సామాన్యంగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఈరోజు శుక్రవారం. అందువలన ఆ అమ్మవారిని, జగన్మాతని ఆరాధించిన, ఆ అమ్మవారి క్షీరాన్న నైవేద్యం చేసిన సర్వశుభాలు కలుగుతాయని చెప్పి శాస్త్రీరీత్యా తెలియజేయడం జరుగుతుంది. అలాగే మళ్ళా రేపు శుభోదయం కార్యక్రమంలో మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అంతవరకు మన మిత్రులందరికీ మరొకసారి శుభోదయం. ఇట్లు మీ పెదబాబు సిద్ధాంతి, వలల మామిడాడ.